నందీశ్వరుడు సకల గణాలకు అధ్యక్షుడు. తన భక్తితో మహాశివుణ్ణి మెప్పించినవాడు. అజేయుడు. ముఖ్యంగా మహాశివుని యొక్క వాహనం. అసలు నందీశ్వరుడు ఎవరు? నందీశ్వరుని యొక్క జన్మరహస్యం ఏమిటి? ఏ విధంగా నందీశ్వరుడు వృషభ రూపాన్ని పొందాడు? పరమశివునికి వాహనంగా ఎలా మారాడు? సర్వగణాధ్యక్షతను ఎలా పొందాడు? నందీశ్వరుడికి సంబంధించిన అన్ని విషయములు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఈ కథ యొక్క వర్ణన శ్రీ శివమహాపురాణంలో చెప్పబడింది. పూర్వం సాలంకాయరుని కుమారుడైన శిలాద మహర్షి పుత్రార్థి అయి ఇంద్రుని ఉద్దేశించి కఠోరమైన తపస్సును చెయ్యగా ఇంద్రుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గర్భం నుండి పుట్టకుండా చావు అనేది లేకుండా ఉండే ఒక పుత్రుడిని ప్రసాదించమని కోరుకున్నాడు శిలాదుడు. దానికి ఇలా సమాధానమిచ్చాడు ఇంద్రుడు. ఓ మహర్షి, స్త్రీ గర్భం నుండి జన్మించువాడు మరణం కలిగిన పుత్రుడినే నేను నీకియ్యగలను. మృత్యువు లేని వారు ఈ ప్రపంచమందు ఉండరు. సృష్టిలో ప్రతి ప్రాణికి ఆది అంతాలు ఉంటాయి. నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మ చేసిన సృష్టి అంతమవుతుంది. ప్రాకృతిక ప్రళయంలో ఆఖరికి ఆ కమలంలో పుట్టిన బ్రహ్మ కూడా అంతమవుతాడు. కాబట్టి నువ్వు కోరిన కోరిక సాధ్యం కాదు. కానీ సర్వంతర్యామి అయిన శంకరుడు నీ కోరిక తీర్చగలడు. కనుక ఆ పరమశివుణ్ణి ఆరాధించు అని చెప్పి తన లోకానికి చేరుకున్నాడు ఇంద్రుడు. అయితే ఇంద్రుడు వెళ్ళిపోయిన తరువాత శిలాద మహర్షి తీవ్రమైన తపస్సుతో శివుణ్ణి ఆరాధించాడు. అతని అచంచలమైన తపస్సులో 1000 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వ్యవధిలో ఆయన శరీరంపై చీమలు పుట్టను కట్టేశాయి. ఎన్నో పురుగులు, రక్తాన్ని పీల్చే కీటకాలు అతన్ని కుట్టినప్పటికీ ఎంతో స్థిరంగా ఉన్నాడు. ఆఖరికి తన రక్త మాంసాదులు హరించుకుపోయి తన ఎముకల మీద చర్మం మాత్రమే మిగిలింది. శిలాద మహర్షి ఈ పరిస్థితిలో ఉండటం శివుడు గమనించాడు. ఆ మహాశివుడు దయతో శిలాదుణ్ణి స్పర్శించాడు. ఆ మహాదేవుని యొక్క స్పర్శతో శిలాదుడికి ఉన్న నొప్పి, అలసట దూరమయ్యాయి. ఇక అతని తపస్సుకి ముగ్ధుడైన పరమశివుడు తన భార్య పార్వతీదేవితో వెంట వచ్చే గణాలతో పాటు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యి ముందుగా అతని తపస్సుని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత వేద పాండిత్యం కలిగిన కుమారుణ్ణి వరంగా ఇవ్వాలన్న ఉద్దేశాన్ని బయటపెట్టాడు. దానికి శిలాదుడు ఆనందంతో పొంగిపోయి పార్వతీ పరమేశ్వరులను స్తుతించాడు. ఆ తర్వాత శిలాదుడు ఈ విధంగా ప్రార్థించాడు. ఓ పరమేశ్వర, నాకు గర్భం నుండి పుట్టనివాడు, మరణానికి అతీతుడైనవాడు, అన్నిటా నీతో సమానమైనవాడు అగు కుమారుడిని అనుగ్రహించు స్వామి అని వేడుకున్నాడు. దానికి పరమేశ్వరుడు ఒప్పుకుంటూ గతంలో బ్రహ్మ, దేవతలు, ఋషులు అందరూ నా అవతారం కోసం తపస్సు చేస్తే నేను సంతోషంగా వాళ్ళ కోరికను అంగీకరించాను. దానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఓ మహర్షి, నువ్వు కోరుకున్న విధంగా నా అంశను నీకు పుత్రుడిగా ప్రసాదిస్తాను. అతన్ని అందరూ నంది అని పిలుస్తారు అని ఈ మాటలు చెప్పి శివుడు తన భార్యతో వెంట వచ్చిన గణాలతో సహా అదృశ్యమయ్యాడు. ఇక శిలాద మహర్షి ఆనందంలో మునిగిపోయాడు. యజ్ఞ ఆచారాల్లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన శిలాదుడు ఒక గొప్ప యజ్ఞశాలకు వెళ్ళాడు. ఒక శుభముహూర్తాన యాగదీక్షితుడయ్యాడు. దీక్షలో ఉండగానే అపూర్వ తేజస్సుతో ముమ్మూర్తుల రుద్రుని పోలిన బాలుడు శిలాదుని నుండి ఆవిర్భవించాడు. శిలాద కుమారుడు జన్మించిన తర్వాత ఎన్నో అద్భుతమైన దివ్య సంఘటనలు జరిగాయి. పుష్కర ఆవర్తకాల వేగాలు వర్షాలతో కురిశాయి. కిన్నెరలు, సాధ్యులు, సిద్ధులు ఇటువంటి దివ్యజీవులు పాటలు పాడారు. విష్ణువు సువాసనలు వెదజల్లే పుష్పాలను కురిపించాడు. సూర్యుడిలా తేజవంతుడయ్యి 3 నేత్రాలతో 4 చేతులు కలిగి వాటిలో త్రిశూలం, గొడ్డలి, ఇనుపగద, పిడుగు ఇవన్నీ పట్టుకుని వజ్రం లాంటి కోరలతో ఉన్నాడు ఆ బాలుడు. ఆ దివ్య బాలుని చూసిన వెంటనే బ్రహ్మ, ఇంద్ర, ఇతర దేవతలు, ఋషులు అందరూ స్తుతించారు. అప్సరసలు నాట్యం చేసి వాళ్ళ ఆనందాన్ని తెలిపారు. శిలాద మహర్షి తేజరూపుడైన ఆ బాలుని చూచి రుద్రుడిచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆ బాలుణ్ణి సాక్షాత్తు రుద్రుడిగా భావించి అనేక విధాల స్తుతించాడు. ఆ తర్వాత తన పుత్రుణ్ణి వెంటబెట్టుకుని తన కుటీరానికి వెళితే నంది తన దివ్య రూపం నుండి ఒక సాధారణ మానవుడి రూపానికి మారిపోయాడు. ఇది చూసిన శిలాదుడికి బాధ కలిగింది. కానీ దాన్ని పక్కకు పెట్టేసి పుట్టిన శిశువుకు అవసరమైన పవిత్ర కర్మలన్నీ ఒక్కొక్కటిగా నిర్వహించాడు. శిలాదుడికి లోతైన జ్ఞానం ఉండటంతో నందికి 5వ ఏడు రాగానే సర్వ వేదాలను నేర్పించాడు.
7వ సంవత్సరం వయసు వచ్చేసరికి బాలుడు అధ్యాయం చేయవలసిన విద్యలు కాని అభ్యాసం చేయవలసిన కళలు కాని లేకుండా నిర్విశేషంగా సమస్త విజ్ఞానాన్ని గ్రహించి సర్వజ్ఞ శిరోమణి అయ్యాడు. అలాంటి లోకోత్తర కుమారుడు లభించినందుకు శిలాదుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్న వేళ ఒక రోజున పరమేశ్వరుని ఆజ్ఞచే మిత్రవరుణుడు అను పేర్లు గల 2 దివ్య ఋషులు శిలాదుని ఆశ్రమానికి వచ్చి అతిథి సత్కారాలను పొంది నందిని పరికించి ఇలా అన్నారు: ఓ మహర్షి, నీ కుమారుడు అన్ని గ్రంథాల్లో సర్వశాస్త్రాలలోనూ ప్రావీణ్యం పొందినప్పటికీ అతని జీవితకాలం చాలా చిన్నది. నేటి నుండి 1 సంవత్సరం కాలం మించదు అతని ఆయుష్షు అని ఇలా చెప్పి వారు వెళ్ళిపోయారు. వారి మాటలు చెవిని పడగానే పిడుగు నెత్తిన పడినట్లుగా బాధలో మునిగిపోయాడు శిలాదుడు. తన కుమారుడిని కౌగిలించుకుని అతనికి రాబోయే మరణాన్ని ఉద్దేశిస్తూ విధిని, సృష్టికర్తను శపించి నిరాశగా బాధతో ఏడ్చాడు. అలా రోదిస్తున్న తండ్రిని చూసి, తండ్రి, నీ దుఃఖ కారణం ఏమిటి అని అడిగిన నందికి మిత్రవరుణులు తనకు ఏకాంతంలో చెప్పిన విషయాన్నే చెప్పి గుండెలకు హత్తుకుని మరింత బిక్కరగా రోదించాడు. ఆ మాటలు విన్న బాలుడు నవ్వి, తండ్రి, దేవతలు గాని దానవులు గాని కాలపురుషుడైన యముడు గాని నాకెవ్వరూ మృత్యువుని కలిగించలేరు. నేను ఆకల్పాంతం చిరంజీవినై ఉంటాను. నీవు దుఃఖించకు అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. దానికి ఆయన, కుమారా, నీ ధైర్యానికి కారణమేమిటి అని ప్రశ్నించగా, నేను మృత్యుంజయుడైన మహాదేవుని గురించి తపస్సు చేసి మృత్యువుని జయిస్తాను అని చెప్పి తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన అనుమతితో ఉత్తమమైన తపోవనానికి తపస్సుకై బయలుదేరి వెళ్ళాడు. నందీశ్వరుడు తపోవనానికి వెళ్ళి పవిత్రమైన నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఏకాగ్ర చిత్తంతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉగ్రమైన తపస్సును చేశాడు. నంది కఠోర తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఓ శిలాదపుత్ర, నందీశ్వర, నీ మనోగతం నాకు తెలుసు. నువ్వు నా అంశతో ఆవిర్భవించిన అయోనిజుడవు. నీకు జనన మరణాలు లేవు. నేను మిత్రవరుణులను బ్రాహ్మణుల రూపంలో మీ ఆశ్రమానికి పంపాను అని చెప్పి తన చేతులతో నందీశ్వరుని తలపై తాకి తన తండ్రి ఆశించిన విధంగా నందికి అమరత్వం దక్కేలా చేస్తానంటూ ఎప్పుడూ తన వెంట ఉండే గణాల్లో ప్రథముడిగా ఉండే అవకాశాన్ని కల్పించాడు పరమశివుడు. ఇక ఇక్కడి నుంచి నందీశ్వరుడు ఒక వృషభంలా దివ్య రూపం పొందాడు. దీనికి గుర్తింపుగా ఒక కమల పూల దండను నందిమెడలో వేశాడు పరమశివుడు. ఇలా శివుడు గతంలో శిలాదుడికి ఇచ్చిన వరం నిజం చేయడం మాత్రమే కాకుండా, నంది, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అతనికి మరొక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. దానికి నంది తాను ఉన్న ప్రదేశంలో ఒక నది ఉద్భవించాలి అని కోరుకున్నాడు. అప్పుడు శివుడు తన జటలు కట్టిన జుట్టు నుంచి నీటిని తీసి కిందకి పారేస్తే అది తామర పువ్వులు, కలువలతో అలంకరింపబడిన అద్భుతమైన నదిగా మారింది. దానికి జటోదక అని పేరు పెట్టి అందులో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రకటించాడు పరమశివుడు. ఇది పూర్తయ్యాక నందిని తన కుమారునిగా పార్వతీదేవికి పరిచయం చేశాడు. శివపార్వతులు ఈ జగత్తులో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులనే అర్థం ఇక్కడొస్తుంది. దానితో పార్వతీదేవి ఒక తల్లిలా నందీశ్వరుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని స్వచ్ఛమైన నీటిని 3 సార్లు అతని తలపై పోసింది. అలా పోసిన నీరు 3 శాఖలు కలిగిన నదిగా ఏర్పడింది. ఆ నదికి శివుడు త్రిస్రోతస్సు అని పేరు పెట్టాడు. 3 ఉపనదులున్న నది అని అర్థం. పార్వతీ పరమేశ్వరులు చేసిన ఈ పనులతో నందీశ్వరుడి దివ్యస్థితి పటిష్టమైంది. కొత్తగా ఏర్పడిన ఈ 2వ నదిని చూసి నంది చాలా ఉత్సాహపడి ఒక గర్జన చేశాడు. ఆ శబ్దానికి మరొక నది ఉద్భవించింది. దానికి శివుడు వృషధ్వని అని పేరు పెట్టాడు. ఒక వృషభం చేసిన శబ్దం అని దీని అర్థం. ఆ తర్వాత మహాదేవుడు దివ్య ఆచారాలు కొనసాగిస్తూ నందీశ్వరుని తలపై దేవశిల్పి విశ్వకర్మ తయారు చేసిన ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని పెట్టాడు. ఆ కిరీటం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఎంతో తేజవంతంగా ప్రకాశించింది. దానికి తోడుగా నందీశ్వరుడి చెవులకు వజ్రాలు, నీలిరత్నాలు పొదిగిన కుండలాలు తగిలించాడు. నందీశ్వరుడికి అందుతున్న ఈ గౌరవాలన్నిటినీ సూర్యుడు గమనించి మేఘాలన్నిటినీ శిలాదునిపై కురిపించాడు. ఆ నీటితో మరొక నది ఏర్పడింది.
స్వర్ణ కిరీటం పెట్టిన వేళ విశేషం కారణంగా ఆ నది ఏర్పడింది కాబట్టి స్వర్ణోదక అనే పేరు పెట్టారు. దానితో పాటు జంబు నది అనే పేరు గల మరో అద్భుతమైన నది ఉద్భవించింది. మొత్తంగా ఏర్పడిన 5 నదుల సమూహం జపేశ్వర స్వామికి సమీపంలో ప్రవహించాయి. ఈ పంచనదుల్లో స్నానాలు ఆచరించి జపేశ్వర స్వామికి పూజిస్తే శివ సాన్నిధ్యాన్ని పొందుతారని పరమశివుడు దీవించాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవి అనుమతితో నందిని తన గణాలకు సేనాధిపతిగా నియమించాడు. ఇక మహాదేవుడు పిలిచిన వెంటనే గణనాయకులు ఒక్కొక్కరు ఎన్నో ఆయుధాలు పట్టి అక్కడికి వచ్చారు. శివుని అనుచరులు కాబట్టి అతన్ని పోలినట్లే ఆ గణనాయకులు కూడా 3 కళ్ళు జటలు కట్టిన జుట్టుతో ఉన్నారు. చూడటానికి రుద్రుడిలా భయంకరంగా ఉన్నప్పటికీ జ్ఞానోదయం కలిగిన స్వచ్ఛమైన వారు. నంది కోసం చేస్తున్న ఈ మహోత్సవాన్ని మరింత అద్భుతంగా జరపటానికి గణాలు వివిధ సంగీత వాయిద్యాలు వాయించారు, నాట్యాలు చేశారు. రథాలు, ఏనుగులు, సింహాలు ఇలా ఎన్నో రకాల జంతువులపై ఎక్కి పర్వతాల మీద ప్రయాణించారు. కొందరైతే బంగారంతో అలంకరింపబడిన విమానాల్లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఎన్నో రకాల డప్పులు వాయించి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ ఆనందం కేవలం శివుడు వాళ్ళను పిలిచాడన్న కారణంతో వ్యక్తపరిచారు. కానీ ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞల కోసం ఎదురు చూస్తే ఇకపై నందీశ్వరుడు వాళ్ళ సైన్యాధిపతి అని అందరూ అతన్ని గౌరవించాలని మహాదేవుడు సూచించాడు. గణాల సైన్యానికి ఒక సేనాధిపతి వచ్చాడని మరింత ఆనందంతో సన్నాహాలు మొదలుపెట్టారు. నందీశ్వరుడి పట్టాభిషేకం కోసం బంగారు స్తంభాలు, నీలిమణులు, ముత్యాలు, రత్నాల తలుపులతో అలంకరింపబడిన అద్భుతమైన మండపాన్ని తయారు చేశారు. శివుడికి ఉన్న సింహాసనం లాంటిదే నందీశ్వరుడికి కూడా ఒక అద్భుతమైన బంగారు ఆసనం అమర్చారు. పవిత్ర జలాలతో నిండిన బంగారు, వెండి పాత్రలు, దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, వివిధ వస్తువులను బ్రహ్మతో పాటు ఇతరులందరూ సమర్పించుకున్నారు. దేవతలు, ఋషులు బ్రహ్మతో కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నందీశ్వరుడికి అభ్యంగర స్నానం జరిపించారు. విష్ణు, ఇంద్ర, ఇతర దేవతలందరూ అతని స్నానం పూర్తయ్యాక ఎన్నో విధాలుగా కీర్తించారు. అదే వేడుకల్లో మరుద్దేవతల కుమార్తె అయిన శ్రుయాసతో నందీశ్వరుడికి వివాహం కూడా జరిపించారు. మహాలక్ష్మి ఆమెను ఆభరణాలతో అలంకరించింది. ఈ ఉత్సవాలన్నీ పూర్తయిన తర్వాత నందీశ్వరుడు తన కుటుంబంతో సహా మహాదేవుడు నివాసానికి వెళ్ళిపోయాడు. విధంగా నందీశ్వరుడు శిలాదు మహర్షికి జన్మించి శివునికి కఠోర తపస్సును చేసి పరమశివుని వాహనంగా మారి సర్వగణాధ్యక్షతను పొందాడు.